మహాభోగ, మహైశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగీశ్వరీశ్వరి. మహాభోగ, మహాభోగ అంటే మనకి బాగా అర్థమయ్యేది మహాభోగ. భోగములన్నిటిలోనూ జీవించడం. అన్ని భోగాలు ఉంటే చాలా భోగవంతుడురా వీడు, విలాసవంతుడురా అనుకుంటాం. ఆ భోగం ఏమిటి? ఈ భోగం అంటే ఈ యొక్క మనం భౌతిక సుఖములతో ఏదైతే అనుభవిస్తున్నామో అదంతా భోగములుగానే పొందుతాము అని ఈ యొక్క నామం చెప్తుంది. మరి ఆ భోగము ఎంతవరకు? ఈ యొక్క మనం పొందే ఈ శారీరక మానసిక సుఖాలన్నీ ఉన్నాయి ఏవైతేయో అవన్నీ ఒకసారి ఉంటాయి, ఒకసారి పోతూ ఉంటాయి. కొంతకాలం భోగాలతో ఉంటాం, కొంతకాలం ఆ భోగాలు పోతూ ఉంటాయి, మన దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఆ దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాం, ఆనందం వచ్చినప్పుడు ఆనందంగా జీవిస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అన్నది కార్యకారణ సంబంధాల గురించి మనం తెలుసుకోవడం అన్నది మనం అనేక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఎపిసోడ్స్ లో. కాబట్టి ఇక్కడ భోగం అంటే అసలైన సిసలైన భోగం బాహ్య ప్రపంచంలో లేదు. నీ అంతర్ముఖం ద్వారా, ధ్యాన సాధన ద్వారా నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు, నీతో నువ్వు ఉన్నప్పుడు కలిగిన అనుభూతే మహాభోగము. మహాభోగము ఆ అంతర్లీనంగా ఉన్న ఆ యొక్క శక్తితో మనం అనుసంధానం చేసుకున్నప్పుడు కలిగే అనుభూతియే మహాభోగము అని చెప్పారన్నమాట. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్య చెప్తూ ఉంటారు, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి ఏవా అని చెప్పేసి ఆ జగద్గురు ఆదిశంకరాచార్య ఆ శ్లోకాన్ని చక్కగా వివరిస్తారు. దానిలో యస్య బ్రహ్మణి అంటే యోగరతోవా భోగరతోవా అంటే నీకు ఎన్ని యోగాలు మహాయోగాలు ఉండి దానిలో నువ్వు ఉన్నా, యోగరతోవా అంటే యోగములతో ఉన్నా, భోగరతోవా యోగం అంటే ఏంటండి? మన యొక్క సాధన ద్వారా యోగము పరిపక్వత పొందడమే యోగము. ఆ యోగములో కూడా యోగముతో నువ్వు ఉన్నా, అలాగే యోగ సాధన చేసిన వాడు సంగముతో భోగలతో అంటే ఎన్ని భోగాలు ఉన్నా, ఆ భోగాలు అంటే ప్రాపంచిక విషయాల్లో నువ్వు నివసిస్తూ వాటిని అనుభవిస్తున్నా, సంగరతోవా అంటే సంగముతో నీ యొక్క సామాజిక జనాల్లో అంటే నీ చుట్టూ ఉన్న ఆ యొక్క సమాజంలో కూడా నువ్వు ఉన్నా, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంఘ విహీన ఆ సంఘములో లేకుండా నువ్వు ఏకాంతంగా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యస్య భ్రమణి ఎల్లప్పుడూ నీ యొక్క ఆత్మతో రమిస్తూ ఉండటమే అసలైన భోగము. అప్పుడే అది నందతి నందతి ఏవా, అది సరైన ఆనందాన్ని ఇస్తుందని జగద్గురు ఆదిశంకరాచార్య చక్కగా చెప్పారు. అది భోగం అంటే. భోగం అంటే నీతో నీవు ఉండటము, నీ ఆత్మతో అనుసంధానమై ఉండటము. అదే మన రమణ మహర్షి చెప్తారు, ఏమైనా చెప్పండి అంటే ముందర నిన్ను తెలుసుకో, నేను అంటే ఏంటో తెలుసుకో అని ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్తారు. ఆ నేను అనేది ఏంటని తెలుసుకోవడానికి ఇంత ప్రయత్నాలు, ఇన్ని సాధనలు, ఇన్ని సత్కర్మలు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సత్కర్మల ద్వారా మనకేం తెలియదు. ఇలాంటి యోగ సాధన, స్వాధ్యాయ యోగము లేదంటే సజ్జన సాంగత్య యోగము ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది. ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. స్వాధ్యాయ యోగం ద్వారా మంచి గురువుల యొక్క అనుభవాలు తెలుసుకుంటాము. సజ్జన సాంగత్య యోగం ద్వారా ఇంతటి అద్భుతమైన మన ఎన్నో విషయాలు మనం షేర్ చేసుకుంటాము. సో ఈ మూడిటి ద్వారా మనకు ఆ యోగం అనేది ఏర్పడుతుంది, ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉందో నువ్వు యోగములో ఉన్నా, భోగములో ఉన్నా, సంఘంలో లేకుండా ఎప్పుడు కూడా నువ్వు ఆ బ్రహ్మస్థితిలోనే నివసిస్తావు, ఆనందంగా ఉంటావు. నందతి నందతి ఏవా అని ఆ యోగం అనేది అలా ఉంటుంది. ఆనంద స్థితి అనేది ఈ యొక్క నామంలో ఉదహరించబడింది, ఐగిరివాచార్యులు చెప్పబడింది. మహా ఐశ్వర్య, ఇందాక అనుకున్నట్టు మహా ఐశ్వర్య. ఐశ్వర్యం అంటే సంపదలు. సంపదలు అంటే ఈ భౌతికమైన సంపదలే. ఇందాక మనం దానికి రిలేటెడే వస్తాయి ఈ నామాలన్నీ కూడా. భౌతిక సంపదలు అంటే మనకి బయట ఉన్న ఏ అయితే శారీరక పరంగా అనుభవిస్తున్నాం అవన్నీ కూడా బయట ఐశ్వర్యాలే. అయితే అసలైన ఐశ్వర్యం ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టు అంతర్ముఖ సాధన ద్వారా అంటే ధ్యాన సాధన ద్వారా నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసి నీ యొక్క థర్డ్ యాక్టివేషన్ కావచ్చు, ఆస్ట్రల్ ట్రావెల్ కావచ్చు, టెలిపతి కావచ్చు, ఇలాంటి అయితే ఏదైతే యోగ సాధనలో వచ్చే ఆ యొక్క ఉన్నాయో, సాధనతో ఉన్న ఈ యొక్క విద్యలు ఏవైనా ఉన్నాయో ఆ విద్యలను సంపాదించడం నిజమైన ఐశ్వర్యము అని ఈ యొక్క నామం చెప్పబడుతుంది. అదే ఏమంటారు, మన అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి మరి రావాలి కదండి అని అడుగుతారు. మీరు అది చెప్తున్నారు, థర్డ్ యాక్టివేషన్ అంటున్నారు, దివ్య చక్షు అంటున్నారు, దూర శ్రవణం అంటున్నారు, దూర దృష్టి అంటున్నారు,
ఇవన్నీ అంటే దురదృష్టిని ఎక్కడి నుంచి ఎక్కడో ఉన్నది చూడటం దివ్య దృష్టి, అలాగే వినబడటం, అలాగే ఎవరైనా చెప్పినా వినటం, ఇవన్నీ కూడా ఒక సాధనలో జరిగే వచ్చే సంకల్ప సిద్ధులు అనమాట. మరి ఇవన్నీ అందరికీ రావాలండి అని అనుకుంటారేమో, అందరికీ రావాలని లేదు, రాకూడదని లేదు. వారి వారి ఆత్మ పరిణితి సంస్కారాలను బట్టి వారికి ఏది అవసరమో అది ఇవ్వబడుతుంది ఆ యొక్క విశ్వశక్తి ద్వారా. ఒకరికి ఉన్నది ఇంకొకరికి ఉండదు. మనం నిస్తుల అనే నామంలో చక్కగా చెప్పుకున్నాము. ఏది ఎవరికి సాటి లేనిది అనేది, ఎవరికి వారే, ఎవరి వ్యక్తిత్వం వారిదే, ఎవరి మానసిక ధైర్యం వారిదే, ఎవరి ఆత్మ పరిణితి వారిదే అన్న విషయాన్ని మనం ఆ నామంలో చక్కగా చెప్పుకున్నాం. కాబట్టి అందరికీ అన్ని ఉండాలి కాదు, అయితే ఇవి ప్రయత్నపూర్వకంగా సాధన చేసి సంపాదించవచ్చు. ఇది ఐశ్వర్యం అంటే. బాహ్య మహా ఐశ్వర్యం అంటే బాహ్య సంపదలు మనం ఐశ్వర్యాలు అనుకుంటున్నాము, కానీ మన లోపలికి మనం ప్రయాణం చేసి ఇలాంటి అద్భుతమైన ఈ హాస్టల్ చెయ్యొచ్చు. ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్ గా. నిన్న ఎవరో అడిగారు మేడము ఎలా చేయాలండి అని. దానికి మీకు ఒక మంచి బుక్ కూడా చెప్పాను. లోక్సంగ రాంపాది మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే బుక్ ఉంది ఇంగ్లీష్ లో. దాన్ని మీరు తెచ్చుకుని దాన్ని చక్కగా అవగాహన చేసుకుంటూ అందులో చెప్పిన విధంగా సాధన చేస్తే ఇలాంటి పొందటం అనేది సత్యమే. చెయ్యొచ్చు, చాలా చక్కగా చేయొచ్చు. అంటే అది ఏంటని మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా. చేసినప్పుడు దాని యొక్క అనుభవం ఏంటో తెలుస్తుంది కాబట్టి తప్పకుండా చేయొచ్చు. కానీ ఇది రాలేదని మాత్రం అనుకుని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ అనుభవాలు షేర్ చేసుకుంటున్నప్పుడు అలాంటి అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాంటి మాటల్ని. కాబట్టి ఇది అసలైన ఐశ్వర్యాలు ఏంటంటే బాహ్య సౌఖ్యముల కంటే, బాహ్య ఐశ్వర్యముల కంటే అంతర్ముఖం ద్వారా సంపాదించుకున్న ఆ యొక్క ఐశ్వర్యములే గొప్పవి అని మహా ఐశ్వర్య అనే నామానికి అర్థము చెప్తున్నారు ఇక్కడ హయగ్రీవాచార్యులు. మహావీర్య అంటే తేజస్సు. తేజస్సు అంటే మనలో ఉన్న ఓజస్సుని తేజస్సు అంటారు. ఆ యొక్క విశ్వశక్తి యొక్క ప్రకాశమే తేజస్సు, అదే ఓజస్సు. ఈ ఓజస్సుని సుషుమ్నా ద్వారం ద్వారా సహస్రార చక్రంలో చేర్చి సహస్రారం అంతటిని ఆ యొక్క శక్తితో నింపినప్పుడు ఆ యొక్క విశ్వశక్తి తరంగాలంతా కూడా శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటాయి అని చెప్పి మనం ప్రీవియస్ శ్లోకాల్లో చెప్పుకున్నాము. అదే ఇక్కడ. కాబట్టి ఆ శరీరంలో తన అనుభవించగలిగే సాధకులను అలాంటి స్థితిని ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ సహస్రార చక్రంలో చేరిన ఆ యొక్క అమృతమైన ఆ సుధాసారము శరీరం అంతా ఎలా ప్రవహిస్తూ అలాంటి అనుభూతి పొందుతున్నారో దాన్ని మహావీర్య అన్నారు. అలాంటి సాధకులను మహావీరుడు అని ఈ నామంలో అర్థం చెప్పబడుతుంది. అలా హయగ్రీవాచార్యులు ఇచ్చిందనమాట. అర్థమైంటది. అంటే మన యొక్క సాధన ద్వారా మన మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తిని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారంగా చేర్చినప్పుడు సహస్రారంలో పొంది ఆనంద స్థితిని ఎవరైతే సాధించగలిగారో వారిని మహావీరులు అని అన్నారు హయగ్రీవాచార్యులు. ఈ నామం యొక్క అర్థం అది. మహాబల. ప్రపంచంలో చాలా రకాల బలాలు ఉన్నాయి, రకరకాల బలాలు ఉన్నాయి. అన్ని బలాలతో పనిచేస్తూనే ఉంటాం. అయితే శారీరక బలము, బుద్ధి బలము, ఆత్మబలము, తపోబలము, ఇలాంటివన్నీ ఎన్నో బలాలు ఉన్నాయి. అన్నిటికంటే అత్యంత ఉత్తమమైనది ఏంటంటే, అత్యంత శక్తివంతమైనది విశ్వశక్తియే. కావున ఆ విశ్వశక్తినే మహాబల అని కీర్తించారు హయగ్రీవాచార్యులు. అది ఉంటేనే కదండి ఇన్ని సాధన చేస్తున్నాం మనం. ఆ విశ్వశక్తి ఉంటేనే కదండి మన ఈ సకల చరాచర బ్రహ్మాండం అంతా కూడా ఉత్పత్తి తన యొక్క స్థితి జరుగుతోంది. ఆ యొక్క విశ్వశక్తి ఉండబట్టే కదండి మనలో ఈ యొక్క కుండలి శక్తిలో ఉండబట్టే కదండి మన అందరం జీవిస్తున్నాము. ఆ విశ్వశక్తి యొక్క ఆధారమే మన ప్రాణశక్తి. మనం ఉండటానికి అదే ఆధారం. కాబట్టి సర్వానికి ఆధారమైనది ఏదైతే ఉందో అదే గొప్పది. అదే మహాబలమైన శక్తి ఏంటంటే విశ్వశక్తియే. అంతకంటే మించి బలం ఏది లేదు. అది ఆ విశ్వశక్తి యొక్క కృప ఉంటేనే మొత్తం ప్రపంచం అంతా జరుగుతుంది. అదే ఆ విశ్వశక్తినే ఆదిశక్తి అని, జగన్మాత అని మనం అనేక సార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి మూల చైతన్యం ఏదైతే ఉందో ఆ శక్తిని మహాబల అన్నారు హయగ్రీవాచార్య. మహాబుద్ధి. ప్రపంచంలో రకరకాల మేధావులు ఉంటారు. ఎంతో మంది, అనేక మంది, చక్కగా 3 మంది మేధావులు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏం చేస్తారు, అనేక ఆలోచనలు చేసి ఉత్తమ నిర్ణయాలు చేసేవాళ్ళు బుద్ధిమంతులు అంటారు. ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలో కూడా మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఉత్తమమైన ఆలోచనలు చేసి విచక్షణా జ్ఞానంతో ఉత్తమమైన ఆ యొక్క ఆలోచనలు చేసే ఎవరైతే ఉన్నారో వారు బుద్ధిమంతులు అని మనం చెప్పుకునే ఆ యొక్క పైన తెలిసినది.
దీన్ని మనం ఎలా చేయాలంటే అనేక మంచి బుద్ధుల్లో ఆత్మదర్శనం ఉండాలనే బుద్ధి కూడా ఉండాలి. మనకు అన్ని కోరికలు ఉంటాయి, ఎన్నో బుద్ధులు ఉంటాయి. అంటే ప్రాపంచక విషయాలతో కూడుకున్న ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటిని విచక్షణ జ్ఞానంతో మనం బేరీజు వేసుకుని ఇది మంచిగా ఇది చెడా అని చెప్పి మనం తెలుసుకున్నప్పుడు మంచి మంచి విషయాలను మంచిగా మనం చేస్తూ ఉండటం అనేది ఇది ప్రాపంచక విషయములతో కూడిన బుద్ధి. కానీ మనల్ని మనం తెలుసుకునే బుద్ధి అదే మహాబుద్ధి. మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు, మన అంతర్ముఖం ద్వారా వెళ్ళినప్పుడు మనకి ఆ బుద్ధిని మహాబుద్ధి అంటారు. ఏదైతే ఆత్మదర్శనం కావాలనుకుంటావో, ఏదైతే ఆత్మ సాక్షాత్కారం పొందాలనుకుంటావో, ఏదైతే దైవత్వంతో నిండి ఉండాలనుకుంటావో అలాంటి బుద్ధి కలిగి ఉండడమే మహాబుద్ధి అని వర్ణించారు హయగ్రీవులు. ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఈ ఆత్మజ్ఞానం అని అంటే అంతకంటే మించింది లేదండి. ప్రపంచంలో ఇంతకంటే బుద్ధి కలిగి ఇంకా అలాంటి బుద్ధి అనేది ఇంకొకటి లేదు. దాని ద్వారానే ఆ యొక్క బుద్ధి ద్వారా, ఆ యొక్క ఆత్మజ్ఞానం అనే బుద్ధి ద్వారానే మన ప్రాపంచక విషయాల నుండి విడివడి ఆ యొక్క మనలో చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో, పాప కర్మలు కానీ పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేసుకునే మార్గం కూడా ఈ యొక్క మహాబుద్ధి అనే ఆత్మజ్ఞానం ద్వారానే జరుగుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఇది మహాబుద్ధి. మహాసిద్ధి. మహాసిద్ధి మహాసిద్ధి అంటే ఇక అన్ని సిద్ధులన్నిట్లో మహాసిద్ధి అని చెప్తారు. అయితే ఏమిట ఆ యొక్క మహాసిద్ధి అంటే అత్యుత్తమైన సిద్ధి. ఇందాక చెప్పుకున్నట్టు మన ఎలా అయితే మహాబుద్ధి ఉందో, ఆత్మజ్ఞానం కోసం ఎలా అయితే మహాబుద్ధి కావాలని అనుకున్నామో, ఎలాగైతే మరి మహావీరి అంటే ఎవరైతే సాధకులు బాగా ఉన్నప్పుడు మహావీరులు అని చెప్పేసుకున్న ఆ విశ్వశక్తిని సహస్రాలను తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహావీరులు అనుకున్నామో, అలాగే మహాబుద్ధి అంటే బుద్ధి ఆత్మజ్ఞానం కావాలనుకుని అడగటమే మహాబుద్ధి అని చెప్పి దాని ద్వారానే మనం సాధించుకోగలం అని చెప్తున్నాం. ఇక్కడ కూడా మహాసిద్ధి. ఎవరైతే అలాంటి ఆత్మజ్ఞానాన్ని కావాలని కోరుకుని ఆ బుద్ధి ప్రకారము ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారో, ఆత్మదర్శనం సంపాదించుకుంటున్నారో అలాంటి వారికి ఆటోమేటిక్ గా సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు అనేది నువ్వు సాధన ద్వారా పరిపక్వం అవుతున్నప్పుడు మీ యొక్క కుండలి మూలాధారంలో ఉన్న కుండలి శక్తిని జాగృతం చేసుకున్నప్పుడు, తద్వారా ఆ యొక్క శక్తి సుషుమ్నా గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీకు అనేక సిద్ధులు వస్తూ ఉంటాయి. సిద్ధులు అంటే ఇక్కడ చెప్పుకోవాలి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, వసిత్వం అనే అష్టసిద్ధులు ఉన్నాయి. అందులో మనకి అమ్మవారి ప్రార్థన ఉంటుంది. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపం అణిమాదిపరావృతం మయూకహై అహమిత్యేవ విభావయే భవానిమని ఒక శ్లోకం చదువుతాం ప్రార్థనలో. ఇక్కడ చూడండి, అరుణారుణ కరుణాతరంగితాక్షి అంటే ఆ యొక్క అరుణకాంతులతో అమ్మవారు ఏదైతే ఉందో ఆ యొక్క ఆ కళ్ళ నుండి కూడా కరుణరసమైన ఆ యొక్క చూపులు ప్రసరిస్తున్నాయని చెప్తారు. అరుణ కరుణాం తరంగితాక్షి, ఆ తరంగాల ద్వారా ఆ యొక్క చూపులని మన మీదకి వస్తున్నాయని, మన భక్తుల మీద ప్రసరిస్తున్నాయని, ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం, ఆ దృఢమైన ఆ యొక్క ఆనందమైన ఆ యొక్క తరంగాలని కూడా మన మీద వర్షిస్తున్నాయని పూలలాగా. అలా వచ్చినప్పుడు అహమిత్య అణిమాదిపరావృత మయూకహై అంటే మనలో ఎప్పుడైతే ఆ శక్తి చేకూరిందో ఆ యొక్క కృప వల్ల, అంటే బాహ్యార్థంలో ఇక్కడ చెప్పుకుంటున్నాడు, అమ్మవారి కృప వల్ల మనలో ఎక్కడైతే పాపపుంచడమైన మనలో ఉన్న ప్రక్షాళన జరిగిందో, పాపాలన్నీ కూడా ప్రక్షాళన జరిగినప్పుడు మనలో దివ్యత్వం ఉత్తేజితమైనప్పుడు అప్పుడు అనేక సిద్ధులు వస్తాయి అని చెప్పి చెప్తారన్నమాట అమ్మవారు. అంటే అనేక స్థితులు అణిమాదిప రావృతాయి మయూకహై అంటే చక్కగా విస్తరించుకుంటాయి మనలో అని చెప్పేసి. అది ఇక్కడ ఏంటి, ఈ అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, వసిత్వం అంటే మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో, ఈ రోజే ధ్యానం చేసిన వాళ్ళకి ఏమని చెప్పలేదంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ధ్యానం సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన శరీరం చిన్నగా అయిపోవటమో తేలిక అయిపోవటమో జరుగుతుంది. అని అణిమ అంటే సూక్ష్మం అయిపోవటం, మహిమ అంటే చాలా పెద్దది అయిపోవటం. దానికి ఉదాహరణ మనకి శ్రీ ఆంజనేయ స్వామి చెప్పుకోవచ్చు. అణిమ, మహిమ అంటే తన శరీరాన్ని సూక్ష్మంగా చేయగలరు, అలాగే ఎంతో పెద్దగా కూడా విస్తరించుకోగలరు. అది ఆ విద్య అనుకుంది. అలాగే మనం సాధన చేస్తున్నప్పుడు మనం కూడా ఆ చిన్నగా అయిపోవటము, మహా పెద్దగా అయిపోవటం అనే అనుభూతులు కూడా వస్తాయి. ఆ సిద్ధుల్లో ఇది కూడా ఒకటి. అది చాలా మంది సాధకుల్లో అనుభూతి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది అణిమ, మహిమ.
గరిమ లఘిమ అంటే గరిమ అంటే బరువు అవటం. ఎప్పుడైతే మనం ఇదంతా విశ్వశక్తి యొక్క ప్రభావమేనండి. మన సాధన చేస్తున్నప్పుడు ఆ విశ్వశక్తి మనలోకి ఫుల్ఫిల్ అయ్యి యొక్క ప్రయాణం మన చక్రాసు గుండా బయలుదేరినప్పుడు ఆ ఒక్కొక్క చక్రం దాటుకుంటుంటే ఇవన్నీ కలుగుతా ఉంటాయి అన్నమాట అనుభూతులు. ఇవి సహజం, అవి చాలా సహజాతి సహజమైనవి. కానీ అవి మనకి అంత వచ్చిందంటే మనకి మంచి ప్రయాణంలో ఉన్నామని మనకు సంతోషం కలుగుతుంది. సో గరిమ అంటే శరీరం, ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మనలోకి ఈ సహస్రారం ద్వారా మనలోకి ప్రయాణం జరిగిందో ఆటోమేటిక్ గా ఆ శరీరం అంతా కూడా బరువు అయిపోతూ ఉంటుంది. బరువు అయిపోతుంటే ఆ విశ్వశక్తి మనలోకి ఎప్పుడైతే ఇన్పుట్ అవుతుంది అది గరిమ. లఘిమ అంటే కొంతమందికి బరువు అవుతుంది, కొంతమందికి తేలిపోతుంది. ఎలాగంటే గాలిలో తేలిపోతున్నట్టు, ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది లఘిమ. అంటే శరీరం బరువు అవటం, తేలిక అవటం, శరీరం సూక్ష్మం అవటం, శరీరం పెద్దదవటం. ఇవి అణిమ, మహిమ, గరిమ, లఘిమ అనేవి ఈ ధ్యాన సాధనలు. ఇవన్నీ చాలా సింపుల్ అండి, వచ్చేస్తాయి. అసలు మొట్టమొదటి సాధన తీవ్రంగా చక్కగా చేసే వాళ్ళకి ఆటోమేటిక్ ఇవన్నీ అనుభూతులు పొందుతారు. ఇక ప్రాప్తి ప్రాకామ్య. ప్రాప్తి అనుకుంటే నువ్వు ఏదైతే నువ్వు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నీకు కొన్ని మనకు కావాల్సిన అనుభూతులన్నీ పొందుతూ ఉంటాము. ప్రాకామ్య అంటే నువ్వు ఏదైతే కోరికలు కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి ప్రాప్తి ప్రాకామ్య. మీరు అనుకున్న కోరికలను ప్రాప్తించడమే ప్రాప్తి ప్రాకామ్య. ఇక ఈశత్వం అంటే మన మాటల ద్వారా అందరినీ ఇబ్బంది పెట్టకుండా మనసుని మనోరంజకంగా ఆనందకరంగా ఉంచేదే ఈశత్వం. అంటే మన మాటల ద్వారా వశత్వం. ఈశత్వం అంటే ఆ యొక్క అందరినీ కూడా మెస్మరైజ్ అంటారు, మెస్మరైజ్ చేసేది అనమాట. ఇది ఈశత్వం. అంటే సరువులలో ఉన్న ఆ శక్తిని నువ్వు ఎప్పుడైతే గుర్తించావో నీ యొక్క శక్తి అందరిలో ఉన్నదని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఈశత్వ శక్తి వస్తుంది. అలా ఈశత్వం దాటిన తర్వాత వశత్వం అంటే నీ మాటలకి, నీ ప్రవర్తనకి, నీలో నుంచి వాక్కులకి అందరు కూడా వశమవుతారు. వశమవుతారంటే ఇంప్రెస్ అయిపోయి ఆనందం కలుగుతూ ఉంటది అనమాట. ఇంకా వినాలని కోరిక, మనం ఏదో తెలుసుకోవాలని కోరిక ఇలాంటి వస్తాయంటే అలా ఉండాలి. ఈ యొక్క అష్టసిద్ధులే మహాసిద్ధులు అని అంటారు. ఇందులో మహాసిద్ధులు అంటే ఇవి మహాసిద్ధులు అంటే ఆటోమేటిక్ గా వచ్చేయనండి. చెప్పుకున్నాం, ధ్యాన సాధన చేస్తూ ఉంటే మా శరీరం ఇదంతా ఆంజనేయ స్వామికి ఎలా జరిగిందో అలాగే అన్ని ఉన్నాయి అట్లా మనకు కూడా. అయితే మనం గుర్తించం. నిజంగా సాధన చేస్తూ ఉంటే మన యొక్క సాధన ప్రయాణంలో ఇవన్నీ వస్తాయి. శరీరం సూక్ష్మంగా అయిపోవటం. మీకు ఒక సూక్ష్మంగా అంటే అదేదో పుస్తకం అండి, ముండేన్ టు మ్యాగ్నిఫిషియంట్. ఆథర్ ఎవరో నాకు తెలియదు కానీ ఆ పుస్తకం పేరు అది, ఎప్పుడుదో అది. అందులో ఆవిడ ఆథరు తన యొక్క సాధనలో అనిపిస్తుంది అనమాట. శరీరంలో మన ఈ శరీరం లోపలికి ఆవిడ ఎలా ప్రవేశించాలంటే మనకు లోపల కణాలతో ఎలా మాట్లాడుకోవాలి, లోపల ఉన్న మన ఈ యొక్క సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ తో కాంటాక్ట్ అవ్వడం ఎలా జరుగుతుందో అన్నదప్పుడు ఆవిడ ఒక ప్రయోగం చేసి తన శరీరాన్ని అంటే మనకి ఉన్నాయి కదా, ఇది భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని 3 శరీరాలు ఉన్నాయి కదా. ఆ సూక్ష్మ శరీరంతో చాలా సింపుల్ అయిపోయి ఇంతగా అయిపోయి ఆ లోపలికి కణములోకి ప్రవేశిస్తుందట. కణములోకి ప్రవేశించినప్పుడు ఆ కణములో ప్రవేశించినప్పుడు ఆ కణములో ప్రవేశించినప్పుడు తనేగా ఉంది. అది ఎలా ప్రయాణం చేస్తుందంటే అది ఒక మహా అద్భుతము. ఇంత చిన్న కణము మన శరీరాన్ని చూస్తే పెద్ద పర్వతంలా ఉంటది. మన శరీరంలో నాడులన్నీ కూడా పెద్ద కాలువల్లాగా ఉంటాయి. మన శరీరంలో మజ్జ ఇవన్నీ కూడా ఏదో గట్టిగా ఉండి అదేదో పదార్థం లాగా ఉంటది. ఇలాగ అన్ని ఫీల్ అవుతుంది అనమాట ఆ యొక్క చిన్న సెల్ వెళ్ళి. అంటే అది ప్రయోగం చేశారు. అలా సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోయి ఆ కణంలోకి వెళ్ళిపోయి మొత్తం మన శరీరం అంతా కూడా తిరిగి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నది కూడా ఆ యొక్క ప్రయాణం చేస్తుంది. ముండేన్ టు మ్యాగ్నిఫిషియంట్ దాని పుస్తకం పేరు. అందులో ఒక చిన్న పాయింట్ నేను చెప్తున్నాను. కాబట్టి ఇలా సూక్ష్మంగా అవ్వచ్చు, మహాగా అవ్వచ్చు, తేలిగ్గా అవ్వచ్చు, బరువుగా అవ్వచ్చు. అలాగే మన కోరికలు సంప్రాప్తిస్తూ ఉంటాయి. అలాగే మన మాటల ద్వారా అందరినీ మెస్మరైజ్ చేయొచ్చు. అంటే మంచిగా మంచిగా. తర్వాత మళ్ళీ ఇప్పుడు హిప్నాటిజం చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు, మన మనసును క్యాప్చర్ చేసి మెస్మరైజ్ చేయటం. తర్వాత వశత్వం అంటే మన యొక్క మంచి వాక్కుల ద్వారా అందరినీ వశపరచుకోవడం అంటే మన స్వాధీనపరచుకోవడం కాదు. మన మంచి మాటలతో వారికి జ్ఞానాన్ని ఉపదేశించాలి, మంచిగా వాళ్ళకి ఉపయోగపడేట్టు ఉండాలి. ఇది ఈ సత్వం వశత్వం అనే యొక్క అణిమాది సిద్ధులు. కాబట్టి ఈ సూక్ష్మ రూపం అనేది మనకి ఆంజనేయ స్వామిని తెలుసుకుంటే బాగుంటది. అది మనకి ఉదాహరణ బాగా తెలిసింది కాబట్టి.
సో ఇది ఆ యొక్క ఈసత్వ సిద్ధులు మహాసిద్ధి అంటే. అయితే ఇవన్నీ సాధించాలంటే మనకి పరిపూర్ణమైన చిత్తశుద్ధి కలిగి ఉండవలెను. చిత్తశుద్ధి అంటే మంచిగా చేయాలనే తపన ఉండాలి, ప్యూర్ గా ఉండాలి. ఆ ప్యూర్ మైండే మనకి ప్రయాణానికి సానుకూలం అవుతుంది. ఆ ప్యూర్ మైండ్ చేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటే కుదరదు. మీరు ఏదైతే ఒక పని నిర్ణయించుకున్నారో, ఈ సాధన మనం చేయాలి అని అనుకున్నప్పుడు చిత్తశుద్ధితో పని చేయాలి. ఏ పైనైనా అదే చెప్తారు భగవానుడు. ఏదైతే నువ్వు అనుకున్న దాని మీద పరిపూర్ణమైన శ్రద్ధ పెట్టి చేస్తేనే ఆ ఫలితం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు భగవానుడు. ఆ పని మీద నువ్వు ఎంత శ్రద్ధ అయితే పెడతావో అంత శ్రద్ధతో మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫలం అనేది మనకు లభిస్తుంది అన్నది భగవాన్ ఉవాచ. ఇది మహాసిద్ధి అనే నామానికి ఇచ్చిన వ్యాఖ్యానం ఐగిరివాచార్యులు. మహాయోగీశ్వరేశ్వరి ఎప్పుడు చెప్తానే ఉంటాయి దీని గురించి. ఏ క్షణానికి ఏమి జరుగునో ఎరుకుగలుగు జీవించువాడే యోగీశ్వరేశ్వరుడు అని. ఏ క్షణానికి ఏం జరుగునా తెలుసుకోవాలనే స్థితి ఎప్పుడు వస్తుందండి? ఆ యొక్క మనం ఇప్పుడు జగన్మాత మన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు అంత స్థాయికి వెళ్ళిన వారికి అందరికీ తెలుస్తుంది, సద్గురువులు తెలుస్తుంది. అలాగే చూడండి మనకి ఇప్పుడు మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాంటి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్తారు. ఏమిటి వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళ చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో అనుసంధానం చేసుకుని ఆ విశ్వంలో జరిగే ప్రతి ఒక్క అంశం యొక్క ఆ జ్ఞానము వాళ్ళకి లభిస్తుంది. సో ఆ విధంగా మనము సాధన ద్వారా మనలో ఉన్న విశ్వశక్తిని, మనలో ఉన్న కుండలి శక్తిని జాగృతం చేసుకున్నప్పుడు ఆ శక్తి విశ్వశక్తితో అనుసంధానమైనప్పుడు, ఎప్పుడు చెప్పుకుంటాను నేను ధ్యానంలో కూడా చెప్తూ ఉంటా, మనలో ఉన్న మూలాధారంలో కుండలి శక్తిని సాధన ద్వారా మనకి ఆ షట్చక్రములు గుండా సహస్రార స్థితికి తీసుకొచ్చినప్పుడు, సహస్రారంలో ఉన్న ఆ శక్తితో యూనివర్స్ లో ఉన్న ఎనర్జీతో అయితే అదే విశ్వశక్తితో ఎనర్జీ కాంటాక్ట్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్ గా మనము వ్యక్తిగతం అనేది కాకుండా విశ్వంలో మనం కూడా పెద్ద భాగం అయిపోతాం. ఆ సకల జీవరాశుల్లో ఉన్న ఆ యొక్క చైతన్యం ఏదైతుందో ఆ చైతన్యంతో అనుసంధానం అయిపోతాం. అలా అనుసంధానం అయినప్పుడు జరిగే ఒక అద్భుతమైన అనుభూతే ఈ నామం. ఏదంటది? మహా యోగీశ్వరేశ్వరి అంటే ఆ స్థాయికి మనం ఎదగాలని కృష్ణ భగవానుడు అని మనం అనుకుంటాం. ఇక్కడ మనం ఇప్పుడు అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అమ్మవారే అన్నిటికీ మూలం అదే కదండి. మూలశక్తి, ఆదిశక్తి, ఆ యొక్క ఆ చైతన్య స్వరూపుడి ఆదిశక్తి యొక్క చలనాల వల్లే ఇదంతా కూడా ఏర్పడుతుంది. ఆ యొక్క మహాశక్తి వల్లే ఇదంతా జరుగుతుంది. ఆ యొక్క విశ్వశక్తి చేత మనం అనుసంధానం అయినప్పుడు అలాంటి అనుభూతులు కూడా మనం పొందుతాము. చూడండి, సింపుల్ గా మనకు చిన్న చిన్న విషయాలు తెలుస్తా ఉంటాయి, మనం గమనించము. మన మనసులో ఏదైనా పదే పదే మనకు వస్తుందంటే అది అనుకోకుండా ఎవరైనా అలా ఫోన్ చేయడమో, లేదంటే ఏదైనా మనకి మంచి మనిషి రావటమో, లేదంటే ఇంకొక సిచ్యువేషన్ ఏదో ఇలాగ ఏర్పడుతూ ఉంటాయి. ఏంటంటే మన యొక్క భావనలు ఏదైతే ఉన్నాయో మన తరంగాలు ఆ యూనివర్సల్లోకి అలా తరంగాల ద్వారా ప్రయాణం చేస్తూ ఏ వ్యక్తి అయితే నువ్వు ఆలోచిస్తున్నా ఆ వ్యక్తికి చేరడం అనేది జరుగుతుంది. అదే దూరశ్రవణము. సో అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ అదే నేను ఇప్పుడే అనుకున్నాను, మీరు ఫోన్ చేసారే భలే బాగుందని చెప్పేసి నేను అనుకుంటాం. చూడండి, మనలో తెలియకుండానే ఎంత చక్కటి శక్తి ఇమిడి ఉందో, కానీ మనం వాటిని గమనించాం, ఏదో అనుకుంటాం అనుకుంటాం. కానీ జరిగేది ఏంటంటే మనలో ఉన్న ఆ శక్తి తరంగాలు నువ్వు ఎప్పుడైతే దాని మీద మనసుతో చేసి ఆ ఆలోచనలకి నువ్వు ఎనర్జీ ఇస్తున్నావో ఆటోమేటిక్ గా ఆ తరంగాల ద్వారా అలా ప్రయాణం చేస్తూ మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడ చేరి అక్కడి నుంచి రిప్లై వస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఇదే ఎనర్జీ కదా, ఇది కూడా ఒక సృష్టిలో ఒక భాగమే కదా. ఇంత చిన్న విషయాలే మనం అనుకున్నప్పుడు ఇంకా ఇలాంటి సాధనతో, ఇలాంటి భావనలతో మన సాధన చేస్తూ ఉంటే యూనివర్సల్ ఎనర్జీతో మనం చక్కగా అన్ని చోట్ల ఉన్న జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాము అన్నది ఈ యొక్క నామం యొక్క అంతరార్థము. ఇదే మహాయోగీశ్వరేశ్వరి. ఇక ఇది నామం 55వ శ్లోకం మనం తెలుసుకున్నాం. మహాభోగం అంటే భోగములన్నిటికంటే ఉత్తమమైన భోగము ఆధ్యాత్మిక జ్ఞానమే. సదా మన ఆత్మతో అనుసంధానమై ఉండటమే. మహా ఐశ్వర్య అంటే బాహ్య అవసరముల కంటే కూడా మన అంతర్ముఖమై మన సాధన ద్వారా థర్డ్ యాక్టివేషన్, హాస్టల్ ట్రావెల్ ఇలాంటి దూరశ్రవణం, దివ్య దృష్టి ఇలాంటివి సంపాదించుకుంటే మహా ఐశ్వర్యములు. మహావీర్య అంటే మన యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసిన సహస్రార స్థితికి చేర్చుకునే స్థితిని వారిని మహావీరులు అంటారు. మహాబల అంటే మహాబల అంటే అన్ని బలాల కంటే
మనకి ఆత్మబలమే గొప్పది. అంటే అన్ని బలాల కంటే ఆత్మబలాన్ని మనం పెంచుకోవాలంటే దానికంటే మహాబలం విశ్వశక్తి. ఆ యొక్క విశ్వశక్తినే మహాబల అన్నారు. మహాబుద్ధి అంటే అన్ని బుద్ధుల్లో కంటే మహాబుద్ధి ఏదంటే మన యుక్తమైన బుద్ధి. మన 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 సాధన ద్వారా మనకి విచక్షణ జ్ఞానంతో మనం తెలుసుకునే ఆత్మబుద్ధిని, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఆ బుద్ధే మహాబుద్ధి అంటారు. అలాగే మహాసిద్ధి, సాధన ద్వారా మనం అనేక సాధన చేయగా సిద్ధులు వస్తాయి. అవే అణిమాది సిద్ధులు అని చెప్పేసి అనుకున్నాం. అణిమాది సిద్ధుల ద్వారా మనకు జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అన్న విషయాన్ని మహాసిద్ధి చెప్పారు. మహాయోగీశ్వరీశ్వరి అంటే ఆ యొక్క అంతటా ఉన్న ఆ యొక్క చైతన్యం స్వరూపిణి ఏదైతే ఉందో ఆ స్వరూపిణిని మనం గ్రహించగలము, అనుభూతి చెందాలి. యోగీశ్వరేశ్వరుడు అంటే ఏ క్షణానికి ఏం జరుగునో ఎరుకోగలుగు జీవించేవాడే యోగీశ్వరేశ్వరుడు అనుకున్న ఆ స్థితికి మనం కూడా ఎదగటానికి ప్రయత్నం చేయాలి అన్న విషయాన్ని ఈ నామం మరి మరొకసారి రిమైండ్ చేశాను. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత. ఈ నామానికి మనం విశ్లేషణ చేసుకుందాం. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన. మహాతంత్ర అన్న నామానికి ఏంటంటే మహామంత్రం, మహాతంత్ర. తంత్ర అంటే ఏంటండి? ఒక క్రియలు అనమాట. మంత్రం అంటే నోటితో ఉచ్చరించేది, తంత్రం అంటే తనువుతో చేసేది. తంత్రం అంటే తనువుతో చేసేది, మంత్రం అంటే మనసుతో ఈ నోటితో ఉచ్చరించేది. మాటే మంత్రం అవుతుందని అంటారు. తనువుతో చేసేది తంత్రములు. ఇలాగా ఏదో ఉంటాయి తంత్రాలు అవన్నీ. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే మన యొక్క సాధన ద్వారా, అంటే ఎవరైతే ఎప్పుడైతే మనం సాధన చేయాలనుకుంటున్నామో, ఎవరికైతే ఆ జిజ్ఞాస కలుగుతుందో, ఎవరికైతే ఆ ధ్యానం అనే చేయాలని ఒక ఆశ సంకల్పం కలుగుతుందో, ఆ సంకల్పం కలిగినప్పుడు ఎలా చేయాలని వెదుకులాట మొదలెడతాం. ఎక్కడ చెప్తారు, ఎవరు చెప్తారని ఆ వెదుకులాట ఉంటుంది. అప్పుడు ఎవరో మన సంకల్పాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి, అంటే నువ్వు ఎంత తపనతో ఉన్నావు అప్పుడు గురువు ప్రత్యక్ష అవుతాడని చెప్తారు. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్ష అవుతాడని. అలాంటి గురువు ద్వారా మనలో ఆ యొక్క ఆ స్థితికి చేరడానికి గురువు యొక్క ఇచ్చిన సాధన ఏదైతే ఉందో ఆ సాధన ద్వారా మనం సాధన చేయటమే దాని యొక్క ఆ ఎదుకులాటే మహాతంత్ర. ఎక్కడుంది నీకు ఆ మహాతంత్ర? ఆ వెదుకులాటలో ఎక్కడ ఉందంటే మానవుడిలోని మూలాధారంలో ఉన్న ఆ యొక్క కుండలిని శక్తే మహాతంత్ర. సో ఆ తంత్రం ఎక్కడుంది? ఆ తంత్రం అనే మూలాధారంలో ఉన్న కుండలి శక్తే తంత్రము. ఆ శక్తిని జాగృతం చేయటమే మనం చేయవలసిన సాధన. ఆ సాధన ద్వారానే మనకి ఇవన్నీ తెలియబడుతున్నాయి. ఆ విశ్వశక్తి మనకి ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం. ఆ విశ్వశక్తి మూలాధారంలో ఎప్పుడు కూడా నిద్రావస్థలో ఉంటది. సాధకుడు ఎవరైతే ఉన్నారో సాధన ద్వారానే ఆ నిద్రావస్థలో ఉన్న శక్తిని జాగృతం చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. జాగృతం చేయనంత వరకు హాయిగా బొజ్జుంటుంది ఆ యొక్క మూలాధారంలో ఆ విశ్వశక్తి. ప్రతి ఒక్కరిలోనే ఉంటది. ప్రపంచంలో ప్రతి జీవులోనూ ఉంటది ఆ యొక్క విశ్వశక్తి. కానీ తట్టి లేపినప్పుడు ఆ యొక్క శక్తి విజృంభణ జరుగుతుంది, ఉత్తేజితం జరుగుతుంది, పైకి ప్రసరిస్తుంది. ఆ పైకి ప్రసరించడంలోనే ఆ జ్వాల, ఆ లోపల ఏదైతే ఆ శక్తి ఉందో ఆ శక్తి మనకి ఇన్ని విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి అది చేయవలసింది. ఏదంటే అది మహాతంత్ర. మహాతంత్ర అంటే మానవుడు వెదుకులాటలో ఎక్కడుంది ఈ తంత్రం అనుకుంటే నీ లోపలే మూలాధార చక్రములో నిక్షిప్తమై ఉన్నది అని చెప్పటమే మహాతంత్ర అనే నామానికి అర్థము. మహామంత్రం అంటే మనస్సు. అంటే మనసుని వాక్కుని శరీరమును పూర్తిగా మౌన వహింపు చేయటయే మహామంత్రము. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, 7 కోట్ల మంత్రాలు ఉన్నాయంటండి. ఎన్ని మంత్రాలు ఉన్నాయో తెలియదు మనకి. ఆ మంత్రాలన్నిటికీ మంత్రరాజ్యము ఓంకారమే. ఓంకారముకైతే ఓంకారము అయితే అంతకు మించిన మహామంత్రం ఏముందండి? మంత్రాలన్నిటికీ మంత్రం, 7 కోట్ల మంత్రాలకి అధిపతి ఓంకారం. ఆ ఓంకారం కంటే ఇంకేముందంటే మహామంత్రము పరమ మౌనము. మహామౌనంలో అంటే ఎప్పుడైతే ఇవన్నీ నిశ్చలం చేసినాడో ఆ పరమ మౌనమే అలాంటి ఆ మౌనాన్ని సాధించగలడు ముని అవుతాడు అని చెప్తారన్నమాట. సాధకుడు ఆదిశక్తిని దర్శిస్తాడు. ఆ శక్తి మహామౌని అని, మహామంత్ర స్వరూపిణి అని కీర్తించబడింది. మనకి మౌనం అంటాం. మౌనం అంటే మౌనంగా ఉండటానికి మనం ఎక్కడ ప్రయత్నిస్తున్నామండి? ఆ యొక్క
మనం మాట్లాడకుండా ఉండేది బాహ్య మౌనం. అంటే ఎప్పుడు మనం నోరిప్పకుండా మౌనం చేస్తా ఉంటారు. వారానికి ఒక రోజు మౌనమో, లేకపోతే ఇట్లా 10 రోజులు మేడం గారు ఎవరో స్వప్న మేడం ఉన్నారు. 40 రోజులు మౌనం చేస్తానని వెళ్ళిపోయారు ఆవిడ. సో ఇట్లా ఎవరైనా ఒక నిర్ణయం తీసుకున్న అది ఆ మౌనంలోకి వెళ్ళినప్పుడు అది మనకి మాటలన్నీ తగ్గిపోయి ఆటోమేటిక్ ఏమవుతుందంటే బాహ్య ప్రపంచం మీద లేకుండా ఆ మౌనం ఎప్పుడైతే మాటలు తగ్గినవో లోపలికి అంతర్మౌనానికి దారితీస్తుంది. అంటే లోపల ఉన్న మౌన స్థితికి, లోపల ఉన్న అంతరాత్మలోకి వెళ్ళడానికి దారితీస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ బాహ్య విషయాలు వదిలేశారో, మీరు అంతరంలో అయ్యారో, ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు నిశ్చలమైన స్థితి, చాలా అద్భుతమైన ప్రశాంతమైన స్థితి ఉంటది. ఆ స్థితిలో, ఆ పరమ మౌనంలో నిశ్చలంగా ఉన్న స్థితినే పరమ మౌని. ఆ మౌన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా మనకి ఎలాంటి మాట్లాడాలనిపించదు, బయటికి రావాలనిపించదు. దానిలోనే అలాగే జీవించాలి, అలాగే ఉండిపోవాలి, అలాగే అందులో రమించాలనిపిస్తుంది. అది పరమ మౌనం, అది అసలైంది. అంటే అమ్మవారి ఆవిర్భవించడానికి పూర్వం ఏదైతే ఉందో, అమ్మవారి ఆదిశక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపము పరమ మౌనమైనది, పరమ నిశ్చలమైనది, పరమ స్థితి కలిగినది. ఆ యొక్క పరమోత్తమైన మౌన స్థితి ద్వారానే నాదం వచ్చింది, ఆ నాదం ద్వారా శబ్దం వచ్చింది. కాబట్టి అలాంటి మౌనాన్ని మన అంతర్ముఖం ద్వారా మనం దర్శించగలగటమే ఆ యొక్క నామం యొక్క అర్థం. మహామంత్రం అంటే ఈ మంత్రాలని బయటకే చెప్పుకుంటాం. బయట ఇవన్నీ కూడా బయట యాక్టివేట్ అవుతాయి, నోటి ద్వారా బయటకు వస్తూ ఉంటాయి, మనసు తీస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ వదిలేసి చివరికి అందుకే శ్వాస మీద ధ్యాసను ఎందుకు పెట్టుకున్నారండి? ఎన్నో మంత్రాలు జపించవచ్చు. మంత్రం జపించిన మనసు రూపం ఊహించుకుని ధ్యానం చేసినా, మంత్రాలు జపిస్తున్నా, ఎన్ని చేసినా చివరికి వెళ్ళేది చేయగా ఏమవుతుందంటే అవన్నీ మర్చిపోయే స్థితికి వస్తామండి. అవన్నీ కూడా ఆగిపోయే స్థితికి వస్తుంది. ఆగిపోయిన స్థితే మౌన స్థితి. ఆ మౌన స్థితిని ఇంకా అంతర్మౌనానికి వెళ్ళాలి. ఆ అంతర్మౌన స్థితే పరమ మౌనము అని చెప్తారనమాట. ఆ స్థితి రావడానికి ఇవన్నీ. సో ఇది ప్రాక్టికల్ గా చేస్తూ ఉన్నప్పుడు చక్కగా అర్థమవుతుంది. అది మహామౌని, మహాయంత్ర. అన్ని యంత్రముల కంటే మహాయంత్రము శ్రీచక్రము. అన్ని యంత్రముల కంటే మహాయంత్రము శ్రీచక్రము. చాలా చాలా అద్భుతమైనది, పరమ పవిత్రమైనది అని చెప్పి, పరమ శక్తివంతమైనది అని చెప్పుకుంటాం. ఆ శ్రీచక్రం ఏంటంటే మానవ శరీరమే సజీవ శ్రీచక్రము. మనం చెప్పుకున్నాం చాలా సార్లు. 3 డైమెన్షన్ లో ఉంటుంది మనకి ఈ శ్రీచక్రం. చక్కగా బాచి పెట్టేసి కూర్చున్నప్పుడు ఇది మేరు అవుతుంది, ఇదొక కోణం అవుతుంది, ఇదొక కోణం అవుతుంది, ఇదొక కోణం అవుతుంది. ఈ యొక్క 3 డైమెన్షన్ యొక్క యంత్రమే శ్రీచక్రం అంటారు. చూడండి, మానవ శరీరం కూడా ఒక 3 డైమెన్షన్లే. ఇదే సజీవ శ్రీచక్రం అంటారు. మరి ఆ చక్రంలోని మహాతంత్రం అనే కుండని, ఆ చక్రంలో ఏముందంటే ఇందాక చెప్పుకున్నాం, ఈ మానవుడు ఎక్కడ వెదుగులాడుతుంటే ఎక్కడ ఉంటది? మూలాధార చక్రంలో ఉందని చెప్పుకున్నామే. ఎక్కడైతే ఈ శ్రీచక్రములో ఈ శ్రీచక్రం అనేది మహాయంత్రం అయితే, ఈ మహాయంత్రములో మహాతంత్రమై కుండలి శక్తి మూలాధారంలో ఉన్నది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇది ఈ మరి ఆ యొక్క మూలాధారంలో ఉన్న కుండలి శక్తిని సాధించాలంటే, దానితో అనుసంధానం అవ్వాలంటే ఈ మౌనమే అనే సాధన ద్వారా, మౌనం యొక్క సాధన ద్వారా మనం లోపలికి అంతర్ముఖమైనప్పుడు, మన ప్రయాణం అంతర్ముఖంగా జరుగుతున్నప్పుడు, ఆ యొక్క కుండలి శక్తి అనుసంధానం అయినప్పుడు ఆ ఆదిశక్తి పరమ మౌన శక్తి అయిన పరమ మౌనమైన పరమ పవిత్రమైన ఆదిశక్తిని మనం దర్శించగలుగుతాం అన్నదే ఈ నామార్థం కూడా. మహాయంత్ర అంటే ఈ శరీరమే శ్రీచక్రము, ఇది సజీవ శ్రీచక్రము. ఇందులోనే యంత్ర రూపంలో కుండలిని శక్తి ఉంది. ఆ కుండలి శక్తిని సాధన చేస్తున్నప్పుడే ఆ యొక్క పరమ మౌన స్థితికి ఆ యొక్క ఆదిశక్తిని దర్శించగలం. అంటే మనలో ఉన్న విశ్వశక్తిని దర్శించగలం. ఆ కుండలి శక్తిలో ఉన్న ఆ విశ్వశక్తిని షట్చక్రాల గుండా సాధన చేసి సహస్రార స్థితికి తీసుకొచ్చినప్పుడు కలిగే అద్భుతమైన అనుభూతి పరమ మౌన స్థితి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. మహా ఆసన గొప్పదైన ఆసనం అన్నమాట. అంటే ఆసనం అంటే పంచభూతములు అంటే ఈ మనకు కనబడే ఈ పంచభూతాలకి, ఈ సకల చరాచర విశ్వానికి ఆసనము ఆదిశక్తియే ఆసనమై ఉన్నది. ఈ ప్రపంచం అంతా మనకు కనబడే చూసేదంతా కూడా ఎక్కడి నుంచి ఆవిర్భవించిందండి? ఆదిశక్తి యొక్క శక్తి నుండి. కాబట్టి
ఆ శక్తి నుండి అందుకని మహాసన అన్నారు. ఆదిశక్తి వాసనమై ఉంది కాబట్టి మహాసన అన్నారు. అలాగే మానవ శరీరం కూడా పంచభూతాత్మైనదే. మానవ శరీరం కూడా శక్తికి ఆసనమే. అయితే సాధన లేని వారికి వారి మనసే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మన సాధన చేస్తూ ఉంటే ఎక్కడుంది మనకి విశ్వశక్తి? మనకు ఆధారమైంది. కాబట్టి సాధకుడికి ఆసనము ఈ శరీరమే మహాసనం. అంటే శరీరమే ఎందుకు మహాసనం అనుకో, శరీరంలో ఉన్న కుండల శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఆధారం చేసుకుని మనం వెళ్ళటానికి ఉండే ఆ శక్తి, ఆ మూలాధార చక్రములో ఉన్న విశ్వశక్తియే ఆసనంగా ఉంది. అది శరీరములో మూలాధారములో ఆసన రూపంలో ఉన్నదని చెప్పుకోవడానికి చెప్తున్నారు అనమాట. అయితే సాధకుడికి ఈ ఆసనంలో ఉన్న మూలాధార శక్తి ఆసనం అవుతుంది. అంటే సాధన చేస్తున్నావు కాబట్టి మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఆ యొక్క శక్తిని జాగృతం చేసుకుంటున్నాం కాబట్టి అది మనకి మానవుడికి శరీరమే ఆసనం అవుతుంది. కానీ సాధన చేయని వారు ఉన్నారు, ఏమీ తెలియదు, వాళ్ళు తింటాం, వారి యొక్క జీవనయాత్ర సాగిస్తూ ఉంటారు. ఇవన్నీ అలాంటివన్నీ తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటి ఆసనం అంటే మనసే ఆసనం. వాళ్ళకి అంటే అక్కడ మనసే దాంతోనే చేస్తారు. వారి మనసే వారిపై ఆసీనమై ఉంటది. ఆ మనస్సుని అంతే కదా, మనసు చెప్పినట్టు ఉంటుంది. మనసు ఎలా చెప్తే అలా ఉంటుంది. శరీరం ఏంటది, ఆ బుద్ధి ఏంటది, ఆ లోపల ఆత్మ దాకా వెళ్ళనే బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. అంటే ఈ యొక్క సాధకులు సాధన చేయవారి స్థితి చెప్తున్నారు. వారికి మనసే ఆసనం అవుతుందంట. కాబట్టి ఆ మనస్సుని ఏదైతే ఉందో నిశ్చలము, నిర్మలము, నిశ్శబ్దము చేసి అప్పుడు సాధకుడు శరీరం శక్తికి ఆసనం అవుతుంది. శక్తికి మనం ఇవ్వగలం మహోన్నత ఆసనము. ఇదే ఈ భౌతికాత్మకమైన ఈ పాంచభౌతికమైన శరీరమే మహా ఆసనము. ఆ విశ్వశక్తికి ఆసనం ఏదయ్యా అంటే ఈ అద్భుతమైన శరీరమే. ఈ శరీరంలో ఉన్న మూలాధారంలో కుండల శక్తిని ఇచ్చే ఆసనమే మనం ఈ శరీరము అన్న విషయానికి ఇదే మహాసన. సాధకులకైతే ఇది ఆసనము. సాధకులు కాని వారికి మనసే ఆసనం అవుతుంది. అంటే మనసుతో వాళ్ళు ఉంటారు. మనసు చెప్పినట్టు వింటారు. మనసు ఎలా చెప్తే అలా ఉంటారు. కానీ మన మనసుని నిశ్చలం చేసి నిర్మలం చేసి పరమ పవిత్రంగా సాధన చేస్తున్నప్పుడు ఆ మనసు మన అధీనంలోకి ఉంటుంది. అంటే ఇంద్రియాన్ని మన అధీనంలో తెచ్చుకుంది. అప్పుడు ఆ యొక్క మనం చెప్పినట్టు మన బుద్ధి మన ఆత్మ చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి అందుకని ఆసనం అయింది. ఈ శరీరమే మహాసనం అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఈ మహాసన అనే నామానికి అర్థము. మహాయాగ క్రమారాధ్య. పుట్టిన మొదలు శరీరాన్ని ఇంత విడిచిపెట్టేంత వరకు సృష్టి ధర్మాలకు అనుగుణంగా సరి అయిన జీవన విధానంతో జీవిస్తూ మన కుటుంబ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ మన జన్మ ప్రణాళికను పూర్తి చేసుకుంటూ మహాయాగ క్రమారాధ్య అనే భగవంతుడిని మనం చేసే ఆరాధన. ఇక్కడ ఏంటంటే మహాయాగ క్రమారాధ్య అంటే మనం పుట్టాము, పెరుగుతున్నాము, చచ్చిపోతున్నాము, ఇదే జరుగుతుంది. ఈ లోపల ఎంతో ఒక జీవితం జరుగుతుంది. పుట్టుట గిట్టుట, ఈ రెండింటి మధ్య మన జీవనయాత్ర ఉంటుంది. ఈ జీవనయాత్రలో మనం ఏం చేయాలనుకొచ్చాము, ఏం చేసామో మనకు తెలియదు. ఏదో ఒక ప్రణాళికతోనే భూమి మీదకి వస్తాం, కానీ ఆ ప్రణాళికాబద్ధమైన జీవితం మనకు తెలియదు. మన సామాజిక దృక్పథంతో మన ముందు ఎలా వస్తుందో అలాగా సామాజిక దృక్పథంతో మన జీవితాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాకుండా ఎప్పుడైతే మన స్వధర్మం అంటే ముందర మన స్వధర్మం పరధర్మం అని రెండు ఉన్నాయి. మనకి భగవానుడు కూడా చెప్తాడు. స్వధర్మం అంటే ఏంటి? మన కోసం మనం చేసుకోవడం స్వధర్మం అనుకుంటాం, ఇతరుల కోసం చేయడం పరధర్మం అనుకుంటాం. ఇక్కడ స్వధర్మం అంటే మన ఆత్మతో మన అనుసంధానం అయ్యడం, మన ఆత్మ గురించి మనం తెలుసుకోవడం, మన ఆత్మతో అనుసంధానమే మన ధర్మం ఏంటో, మన జీవిత లక్ష్యం ఏంటో అది తెలుసుకోవడం ఫస్ట్ స్వధర్మం. ఇది నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు నీ కుటుంబ ధర్మము, సామాజిక ధర్మం అవన్నీ వర్తిస్తాయి. ముందర మన గురించే మనకు తెలియదు, మనకు చుట్టూ ఉన్నది ఏం తెలుస్తుంది, కానీ అది తెలుసుకోవడానికి ఈ యొక్క సాధన ద్వారా మన స్వధర్మాన్ని మనం తెలుసుకోవాలి. అంటే నీ ఆత్మధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు పాటిస్తున్నావో నీ ఆత్మ చెప్పినట్టు వింటావు. నీ ఆత్మ చెప్పినట్టు నీ ఆత్మ ఎలా చెప్తుంది, మంచి చెప్తుంది అంతాను. సో అప్పుడు నీ యొక్క కుటుంబ ధర్మము, సామాజిక ధర్మాన్ని కూడా సరిగ్గా చేయగలవు. అది పరధర్మం అవుతుంది. నీ ధర్మం నువ్వే తెలుసుకోలేనప్పటికీ పరధర్మం గురించి ఏం చేయగలవు? అందుకని ఫస్ట్ నీ ధర్మం తెలుసుకోమని భగవానుడు కూడా స్వధర్మో నిధనశ్రేయ పరధర్మో భయాపహ అని చెప్తారు. అంటే స్వధర్మం అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఫస్ట్. అది మనం స్వధర్మం అంటే ఏమనుకుంటామంటే మన ఇల్లు, మన పిల్లలు, మన కుటుంబము మనం చేసుకుంటూ పక్క వాళ్ళకు కూడా కాస్త సాయం చేయటం అది పరధర్మం అనుకుంటాం. ఇది ఓకే, ఇది బాహ్యపరమైంది. కానీ అంతర్పరమైంది ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడం, మన ఆత్మతో మన సంతానం అవడం. ఆత్మధర్మం అంటే నేను ఎందుకు వచ్చా, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చేయాలని వచ్చాం, జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, ఇలాంటి యొక్క
అనుభవ జ్ఞానాన్ని తీసుకుని ఆ అనుభవ జ్ఞానం ద్వారా జీవితాన్ని పండించుకుంటూ పండించుకుంటూ జీవన విధానం సాగించడమే ఈ స్వధర్మం. అది తెలియాలంటే అంతర్ముఖమయ్యి మన ఆత్మతో మన అనుసంధానం అయినప్పుడు మనకు క్లారిటీలు వస్తూ ఉంటాయి. సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ తెలిసినప్పుడు మన 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 మనసు చెప్పిన దానికంటే మన లోపల ఉన్న ఆత్మ చెప్పినట్టు వింటాము. అందుకని ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే ఇదిగో మనసు శూన్యం చేసి శ్వాసను అనుసంధానం చేసుకుని మన లోపలికి వెళ్ళటమే. ఇక్కడ ఒక విషయం చెప్తారు, అదేంటి కాన్వర్జేషన్ విత్ గాడ్ అని ఒక అద్భుతమైన పుస్తకం ఉందండి. కాన్వర్జేషన్ విత్ గాడ్ అంటే దేవుడితో మాట్లాడుట. చాలా కాలం అయిన ఆ పుస్తకాలన్నీ వచ్చి అందులో చెప్తారు, దైవం ఎప్పుడూ నీకు అనుకూలంగా అనుసంధానంగానే ఉంటది. నీ లోపలే ఉంది దైవం, ఎక్కడా లేదు. నీ లోపల చెప్పే ఆ దైవం చెప్పే మాట వినటానికి నువ్వు ఇక్కడ సిద్ధంగా లేవు. మన మైండ్ ఒక ట్రాఫిక్ జామ్, మన అనేక ఆలోచనలతో కూడి అస్తవ్యస్తమైన ఆలోచనలతో కూడి క్లమ్జీగా చేసుకుంటాం. ఒక ట్రాఫిక్ లాగా చేసేసుకుంటాం. దాని ద్వారా ఏమవుతుంది, మనకి ఏది ఇంటర్నల్కి తెలియదు. లోపల ఎప్పుడు నిరంతరం చెప్తూనే ఉంటది, ఇది కాదు అది కాదు, ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని నీ లోపల ధర్మ నీకు చెప్తూనే ఉంటది. కానీ వినటానికి నువ్వు శూన్యం లేదు, నీ దగ్గర శూన్య స్థితి లేదు. ఎల్లప్పుడూ ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు మన లోపల ఉన్న ఆ దైవం చెప్పే విషయాలు ఎలా వింటాం? అందుకనే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును శూన్యం చేసి శూన్యంతో ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు నీ అంతరాత్మ ద్వారా వచ్చే విషయాలు వినగలవు. అదే ఇంట్యూషన్ పవర్ అంటారు కదా మీరు, ఇంట్యూషన్ పవర్, ఆత్మ యొక్క శక్తి. సో ఆ శక్తి ఏదైతే చెప్తుందో అది వినగలిగే స్థాయికి మనం ఎదగలిగినప్పుడు నిరంతరం మనకి ఇచ్చే సందేశాలు, ఆత్మ సందేశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మరి అలాంటి ఆత్మ సందేశాలు ఇచ్చిన మహానుభావుల పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. అలాగా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, దీన్ని శూన్యం చేయాలి. దీన్ని శూన్యం చేసినప్పుడు మన యొక్క ఆత్మ యొక్క విషయాలు ఏదైతే చెప్తుందో మంచి చెడు అన్ని మనకంటే ఎక్కువ మనకంటే అంటే ఈ సామాజిక దృష్టితో చూసే విషయాల కంటే కూడా అంతర్ముఖం ద్వారా ఆత్మధర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు అంతర్ముఖం ద్వారా ఆత్మ ఇచ్చే సందేశాలు ఏంటో ఎంతో ఉన్నతమైనవి. మరి ఆ స్థితికి మనం ఎదగాలంటే ఇదిగో మనసును శూన్యం చేసుకుని ఎప్పటికప్పుడు మనసు ఆ యొక్క శూన్య స్థితిలో ఉంచుకుంటుంటే సాధన ద్వారా నెమ్మదిగా వస్తుందండి. అప్పుడు చక్కగా వినగలం. ఆ ఇంట్యూషన్ పవర్ మనకే తెలుస్తుంది, ఒక స్ఫురణలాగా వస్తుంది. అలానే ఏదో నీకు లోపల నుంచి చెప్తుందని కాదు, నీలో ఒక జ్ఞానం ఉంది, నీలో ఒక బుద్ధి ఉంది. ఆ బుద్ధికి ఆ జ్ఞానానికి ఒక స్ఫురణ కలిగిస్తుంది. ఆ స్ఫురణ నీ ఆత్మధర్మము, అది అలాంటి ఆ స్వధర్మము. ఆ స్వధర్మాన్ని తెలుసుకుంటేనే మిగతా యొక్క కుటుంబ ధర్మాన్ని కానీ సామాజిక ధర్మాన్ని కూడా చక్కగా పరిపాలించగలవు అన్నదే ఈ యొక్క మహాయాగ క్రమారాధ్య. మహాయాగ క్రమారాధ్య అంటే ముందర ఈ ధర్మాన్ని తెలుసుకో, అది చేయటమే మహాయాగ క్రమారాధ్య. ఇదే మహాయాగం, నేను తెలుసుకోవడమే మహాయాగం. దాని క్రమపద్ధతిలో నువ్వు ఆరాధన చేయటమే, నువ్వు ఆరాధించంటే నీ లోపల ఉన్న ఆత్మను ఆరాధించడమే మహాయాగ క్రమారాధ్య అనే నామానికి అర్థము. మహాదైవ పూజిత, మహాభైరవ పూజిత. మహాభైరవ పూజిత అంటే ఇక్కడ సాధకుడు అంటే మన వలన ప్రపంచంలో ఎవరు ఇబ్బంది పడకూడదు. మన వల్ల అంటే మన మాటల ద్వారా కానీ మన చేతల ద్వారానే మన కర్మల ద్వారా కానీ ఎవరు కూడా ఇబ్బంది పడని స్థాయిలో మనం ఎదగాలి. అప్పుడు నీలో ఉన్న ఆ దుర్గుణాలు కానీ నీలో ఉన్న సరికూడని ఆలోచన వ్యవస్థ ఏదైతే ఉందో నువ్వు సాధన చేస్తూ ఉంటే సాధన చేస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న ఆ గుణాలు కూడా అంతరించిపోయి ఆ భైరవత్వాన్ని ఆ యొక్క ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోగలవు అని చెప్తున్నారు. ఇదే మహాభైరవ అంటే మహాభైరవ పూజిత అంటే సాధన ద్వారా నీ యొక్క విశ్వశక్తిని ఆరాధించినప్పుడు నీలో ఉన్న దుర్గుణాలను తొలగిపోయి నువ్వే భైరవుడు అవుతావు. భైరవుడు అంటే శక్తి క్షేత్రం అవుతావు అని చెప్పడం అన్నమాట. ఇది మరి ఈ భైరవుడు అవటం కూడా దానికి మూల కారణం పూర్ణ మౌన స్థితిని సాధించినప్పుడే, మౌన స్థితిలోకి వెళ్ళిన పూర్ణ మౌనం, పరిపూర్ణ మౌనం. ఇందాక చెప్పుకున్నాం కదా, మన అంతర్ముఖం ద్వారా ఆ మౌనం కూడా అంతర్మౌనమైన ఆదిశక్తి పరమ మౌనానికి వెళ్ళాలని చెప్పి అలాంటి మౌన స్థితిలో ఉన్నప్పుడు నీ అంతరాత్మ చెప్పే విషయాలు వింటావు. నీ లోపల ఉన్న చెడు కూడని విషయాలన్నీ అంతరించిపోయి చాలా ఉన్నత స్థితికి వెళ్తావు. ఇదంతా కూడా ఆ యొక్క సాధన ద్వారానే సాధ్యమవుతుంది అనే నామానికి అర్థము. ఇది ఈరోజు మనం నేర్చుకుంది. మహాతంత్ర అంటే తంత్రము. మన శరీరంలోనే మన యొక్క ఈ యొక్క శరీరంలోనే మూలాధార చక్రంలో విశ్వశక్తి మూలాధార చక్రంలో కుండలిని శక్తిగా ఉన్నదే మహాతంత్రము. ఈ శరీరం యంత్రములో మూలాధారంలో ఉన్న ఆ విశ్వశక్తిని తెలుసుకోవడమే మహాతంత్రము. మరి మహామంత్ర అంటే 7 కోట్ల
మంత్రాలకి మహామంత్రము ఓంకారము. ఆ ఓంకారం కంటే మహామంత్రము పరమ మౌనము, పరమ నిశ్చలమైన మౌన స్థితి. అదే మౌని స్థితి అని అంటారు. అదే ఆదిశక్తి అన్న గురించి తెలుసుకోవడం. మహామంత్ర అంటే, మహాయంత్ర అంటే ఈ యంత్రాలన్నిటికీ మన మానవ శరీరమే శ్రీచక్రం. ఇదే యంత్రం, మహామేరువు. ఈ శరీరం అనే సజీవ శ్రీచక్రములో తంత్రం అనే మూలాధారంలో ఉన్న తంత్రం అనే ఆ యొక్క కుండలిని శక్తిని సాధించడమే మహాతంత్ర. మహాసన, ఈ మహాసన అంటే మన యొక్క శరీరం అనే ఆసనంగా చేసి ఆ విశ్వశక్తికి ఆసనంగా అర్పిస్తున్నాము అన్నది. మహాయాగ క్రమారాధ్య అంటే నీ లోపల ఉన్న స్వధర్మాన్ని తెలుసుకుని నీ యొక్క సాధన ద్వారా ఆ స్వధర్మ స్థితిని చేరుకోవటమే మహాయాగ క్రమారాధ్య. మహాభైరవ పూజిత అంటే నీలో ఉన్న ఆ యొక్క కూడని గుణాలు ఏదైతే ఉన్నావో అవన్నీ పోగొట్టుకునే స్థితిని మహాభైరవ అంటే. ఆ భైరవుడు అంటే నీలో ఉన్న ఆత్మశక్తి ఏదైతే ఉందో అది బయటకు తెచ్చుకోవడమే మహాభైరవ పూజిత అన్నది నామాంకర్త. అప్పుడే ఆ మహాభైరవుడు అవుతాడు అన్న విషయాన్ని ఈ నామం ద్వారా మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నాము. మహేశ్వర, మహాకల్ప, మహాతాండవ సాక్షిణి, మహాకామేశ మహిషి, మహాత్రిపుర సుందరి. మహాకామేశ, మహేశ్వర, మహాకల్ప. ఈ కల్పాల గురించి చెప్పుకోవాలనుకుంటే మహా ఈశ్వర అంటే ఫస్ట్ మహా ఈశ్వర అంటే విశ్వరచనకు అంటే ఈ యొక్క సృష్టి అంతా ఆవిర్భవించడానికి కావాల్సిన కోరిక ఏదేంటో ఆయన్ని కామేశుడని, లేకపోతే అలాంటి శక్తి అని చెప్తాం అనమాట. మహాకామేశ. ఈ యొక్క కల్పంలో అనుకుంటే మహాకల్పం అంటే మనకి దేవి భాగవతంలో చాలా వివరంగా ఇస్తారండి. ఒక బ్రహ్మకి ఒక రాత్రి ఒక పగలు అవటానికి కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. మహేశ్వరుడు అంటే మహేశ్వరుడు ఈ యొక్క మహాకల్పమును యొక్క మహాతాండమును సాక్షిగా చూసే ఒకనొక శాశ్వత శక్తి. అంటే ఈ కల్పములు ఎలా అయితే ఆవిర్భవిస్తున్నాయో, ఎలా అయితే సృష్టి స్థితిలో ఏది జరుగుతున్నాయో వీటన్నిటిని చూస్తూ ఉండే ఒకనొక వెనకాల ఉండే శక్తిని, శాశ్వత శక్తి ఏదైతుందో అది మహాకామేశ అని చెప్పి చెప్తున్నారు. అయితే మరి దీని గురించి ఇంకా కొంచెం వివరంగా వెళ్ళాలంటే, అంటే ఇందాక చెప్పినట్టు దేవి భాగవతంలో చాలా క్లారిటీ ఇస్తారండి మహాకల్పాల గురించి. కొన్ని 100 పేజీలు ఉంటుంది ఆ మహాకల్పం గురించి. సో దీన్ని ఈశ్వరి అనగంట. ఈశ్వర అనగా విశ్వమంతటిని, ఈశ్వర అనగా విశ్వమంతటే తనలో కలిగి సకలము తానే ఉన్నది ఈశ్వరి. ఈశ్వరి అంటే మనకి ఇప్పుడు సకల చరాచర బ్రహ్మాండం అంతా కూడా ఆ ఈశ్వరత్వంలోనే ఉంది. మనం అందరం ఎక్కడున్నాం ఇప్పుడు ఈశ్వరత్వంలోనే ఉంది. అదే చెప్తారు అష్టమూర్తి వైభవం. నేను పదే చెప్తూ ఉంటా. మనకి రమణ మహర్షి ఉపదేశ సారంలో చెప్తూ ఉంటారనమాట. అది ఏమిటంటే ఇప్పుడు పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, ఈ జీవుడు అన్నీ కలిసి అష్టమూర్తులు. ఈ అష్టమూర్తుల యొక్క సంకల్ప ఆ యొక్క కదలికలు రావాలన్నా, జీవంతో ఉండాలన్నా దాని వెనకాల ఉండే శక్తి ఏంటంటే ఆ యొక్క మహాశక్తి. ఆ శక్తితోనే ఇవన్నీ కదలబడుతున్నాయి అని మనం అష్టమూర్తి వైభవం అని చెప్తున్నాం. అంటే వీటి వెనకాల ఉండేది ఆ యొక్క మహాశక్తి. అదే విధంగా ఈశ్వరుడు ఈ సకలము తానయ్యే ఒక పెద్ద దివ్య యోమముగా ఆసక్తితో కూడిన ఈ ఈశ్వరుడే మహేశ్వరుడు అని. నిజానికి ఇది ఎలా ఉంటదంటే, అంటే మన ఈ మొత్తం ఆ దివ్య యోమం ఏదైతే ఉందో అదే మనకి ఒక ఈశ్వరత్వము. ఈశ్వరత్వం అంటే మనకి అదేంటి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి ఉద్యాన గమ్యం వందే విష్ణు భవ భయహరం సర్వలోకైకనాథం అనే శ్లోకం ఉంది కదండి. ఏమవుతుంది? శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం. శాంతాకారం అంటే ఎంతో శాంతంగా, శాంతాకారం భుజగసేనం మేఘవర్ణం శుభాంగం అంటే ఎలా ఉంటుంది? ఆ యొక్క స్పేస్ ఎలా ఉంటది, ఆకాశం ఎలా ఉంటది, ఎలా నీలి రంగులు ఎలా ఉంటుంది, మేఘవర్ణం శుభాంగం. ఆ యొక్క మేఘవర్ణం అంటే ఆ యొక్క మేఘాలే అంగములుగా ఉన్నది. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన. ఆ విశ్వమంతా గగనంలోనే ఉంది. మనం ఇప్పుడు చెప్పుకునే విశ్వం యొక్క ఆవిర్భావ చలనములన్నీ కూడా ఆ యొక్క విశ్వములోనే ఉన్నాయి, ఆ యొక్క ఆకాశంలోనే. దానినే దివ్య యోమము అంటారు. ఆ దివ్య యోమము నుండి మనకి యొక్క స్థితిగతులన్నీ ఏర్పడినాయి అని చెప్పేసి మనం ఈ చాలా నామాల్లో వచ్చింది. అయితే ఇక్కడ మహేశ్వరి అంటున్నారు. దానికి ఎలా ఉంటుందంటే ఇది ఒక చలనమైనది, అచలనమైనది. అంటే కదలదు అనమాట. చలన స్థితిలో ఉంటది, నిశ్చలన స్థితిలో ఉంటది. మొట్టమొదట్లో ఆ యొక్క బిందువు ఏదైతే ఉందో, ఒక మహాశక్తి ఏదైతే ఉందో, మన
ఆ యొక్క మూల ప్రకృతి మూల శక్తి ఏదైతే ఉందనుకుంటా ఆ శక్తి ఒక బిందువు రూపంలో దివ్య యోమంలో ఉంది. ఆ దివ్యములో ఉన్న బిందువు నిశ్చల స్థితిలో, నిశ్చల స్థితి అంటే చలనము లేనటువంటిది ఉంది. తర్వాత నెమ్మదిగా తన కామేశ అంటే ఈ యొక్క సృష్టిని సృజించాలనే కోరిక కలిగినప్పుడు ఆ బిందువుకి చలనము కలగటమే తాండవము. మరొకసారి చెప్తున్నా, మనం చూసేదంతా ఆ యొక్క స్పేస్ ఏదైతే ఉందో మన ఆ యొక్క ఈశ్వరుని శక్తి చేత సర్వత్రా ఏర్పడిన ఆ యొక్క దివ్య యోమమునే కామేశుడని, ఆ కామేశి ఒక కేంద్ర బిందువులో ఉంటుందని, అది ఎలా ఉంటుందంటే చలనము అచలనం అంటే కదలని స్థితిలో ఆ కేంద్ర బిందువు ఉంటుందని, తన యొక్క ఇచ్చ చేత ఆ మహాకామేశుడు అంటే విశ్వరచన చేయాలనే మహాసంకల్పం కలిగినప్పుడు ఆ బిందువు కదలికనే చలనము అంటారు. ఆ చలనమనే మహాతాండవం అంటారు. ఆ తాండవం ఆ చలనం ఎలా జరుగుతుందో ఒక క్రమ పద్ధతిలో ఆ చలనం జరుగుతున్నప్పుడు సృష్టి ఆవిర్భావం జరుగుతుందని, అలాంటి చలనం జరుగుతూ ఉన్నప్పుడు మనకు ఆ చలనం జరిగిన సృష్టి స్థితి జరుగుతుందని, అలాగే ఆ చలనము ద్వారానే మళ్ళా సృష్టి లయం అవుతుందని, కాలక్రమేణంలో యుగం అయిపోయినప్పుడు ఆ యొక్క యుగ సమాప్తి అయినప్పుడు ఆ యొక్క కల్పం అంతా కూడా దానిలో లయించిపోతుందని, వీటన్నిటిని అంటే సృష్టి స్థితి లయములను ఏదైతే జరుగుతుందో వెనకాల ఉండి చూసే ఆ యొక్క మూల శక్తి ఏదైతే ఉందో, ఆ ఆది శక్తి ఏదైతే ఉందో, ఆ శాశ్వత శక్తి ఏదైతే ఉందో దానినే మహాకల్ప మహాకామేశ మహాకల్ప తాండవ సాక్షిణిగా చూస్తుందని చెప్పి ఈ నామానికి అర్థం. ఈ మహాకల్ప మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. తాండవ సాక్షిణి అంటే ఆ కదలికలను, అంటే మనకి బాగా అర్థం అవ్వాలంటే ఈ యొక్క సృష్టి ఆవిర్భావము, దాని యొక్క చలనములు, చర్యలు, కర్మల యొక్క ఫలితములు ఇవన్నీ కూడా సాక్షిగా చూస్తే ఉండేది. అలాగే ఈ సృష్టి కొన్ని యుగాలు ఉంటుంది. యుగమైన తర్వాత మళ్ళా లయమైపోతుంది, అంటే సృష్టించబడుతుంది, ఆ యుగం సాగుతూ ఉంది, తర్వాత లయమైపోతుంది. ఈ మూడు స్థితులను ఏదైతే గమనిస్తుందో ఆ యొక్క గమనికని మహాతాండవ సాక్షిని అన్నారు. ఆ యొక్క మహాతాండవ సాక్షిని ఎవరు అంటే శాశ్వతమైన శక్తి, మూల శక్తి అలా సాక్షిగా చూస్తుంది. మరి సృష్టి చేసేది ఎవరై అంటే తన నుండి ఆవిర్భవించిన సంకల్ప శక్తి ఒక బిందు రూపంలో ఉండి చలన స్థితులతో ఈ యొక్క ప్రపంచాన్ని ఆవిర్భవించింది, సృష్టి చేసింది. దాని సృష్టికి కారణం ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటాం. బ్రహ్మ సృష్టికారకుడు, విష్ణు స్థితికారకుడు, శివుడు లయకారకుడు అనుకుంటారు. ఈ మూడిటికి వెనకాల ఉన్న శక్తి ఏంటి? ఆ యొక్క శాశ్వత శక్తి. అదే మనకు అర్థం కావాలి. ఈ శాశ్వత శక్తికి ఒకసారి మన కథలో చెప్తూ ఉంటారు అన్నమాట. దేవి భాగవతంలోని చెప్తారు, ఈ మూడు సృష్టి చేసేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆ యొక్క ఆదిశక్తి మీరు పాలించండి అని చెప్పేసి అని అంటారు. వాళ్ళు కొన్న యుగాలు చేసిన తర్వాత వాళ్ళకు ఒక అలసట వస్తుందంట. అలసట వచ్చినప్పుడు మాకు చాలా అలసటగా ఉందని చెప్పేసి అని మళ్ళా వేడుకుంటారంట ఆ యొక్క మూల ప్రకృతిని, ఆ ఆదిశక్తిని. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, అలా మీకు 3 శక్తులను ఇస్తున్నాను అని చెప్పేసి వాళ్ళకి మీకు సహాయ సహకారులుగా ఉండటానికి, మీకు తోడుగా ఉండటానికి 3 శక్తులను ఇస్తున్నానని చెప్పి ఆ శక్తులే పార్వతి, లక్ష్మి, సరస్వతి ఇలా ముగ్గురికి కూడా ఆ 3 శక్తులను ఇచ్చి మీ జంటలతోటి యొక్క కార్యక్రమాన్ని కల్పాలని సాగించండి అని చెప్పింది అనమాట. అట్లా ఇదంతా ఏర్పడింది. సో దీని అంతటికి మూల కారణం ఆ యొక్క శక్తే. మరి ఈ చలనములు ఈ యొక్క సృష్టి స్థితి లయములు అన్ని కూడా వెనకాల ఉండి తాండవ సాక్షిగా చూస్తుంది కాబట్టి మహాతాండవ సాక్షిని అని ఆ యొక్క అమ్మవారిని, ఆ యొక్క ఆదిశక్తిని, ఆ యొక్క మూల చైతన్యమని, ఆ యొక్క శాశ్వత శక్తిని అన్నారు అని చెప్తారు అనమాట. ఇది దీని తాండవము. ఈ తాండవం ముందు అంటే రాకముందు తను శాశ్వత శక్తి అయ్యింది, తర్వాత జరిగేది అప్పుడు ఉంది, లయమైపోయిన తర్వాత కూడా 3 స్థితుల్లో కూడా తను సాక్షిగా ఉంది కాబట్టి మహాతాండవ సాక్షిని అని అన్నారు. దాన్నే మనం అనుకుంటున్నాం. అలాగే జనన మరణం లేని ఆత్మ స్వరూపిణిగా ఉన్న ఆదిశక్తి యొక్క అనంతత్వము, ఆ అనంత శక్తియే నీ ఆత్మని తెలుసుకోమని చెప్తుందన్నమాట. ఇదే మహేశ్వర మహాకల్ప తాండవ సాక్షి. అంటే చూడండి, అంత పెద్ద విశ్వాన్ని అంతా చెప్పి ఇప్పుడు అది ఎక్కడుంది? మనలోనే, మన లోపలే ఆత్మస్వరూపిణిగా ఉండి ఇదంతా జరుగుతుంది అన్నది గమనించమని, ఆ స్థితికి ఎదగమని చెప్పి ఈ యొక్క సాధకుడు కూడా దానికి అర్థం తెలియజేస్తుంది. మహాతాండవం అంటే మన సృష్టి రహస్యం గురించి చెప్పుకున్నాం. మరి ఆ సృష్టి రహస్యంలో మనం ఉన్నాం కదా, మనకేంటి అంటే మన లోపలే ఆత్మస్వరూపిణిగా ఉన్న ఆ శక్తి ఆదిశక్తి యొక్క అంశే. ఆ యొక్క ఆదిశక్తి యొక్క అంశే మనలో
కుండలిని శక్తిగా, మన మూలాధారంలో కుండలిని శక్తిగా ఉన్నది. ఆ యొక్క అనంతత్వమైన అనంత శక్తిని మనం తెలుసుకోవాల్సిన పని మనదే. అది తెలుసుకోవడానికి ఈ యొక్క సాధన అన్న విషయాన్ని తెలియజేస్తుంది. మహాకామేశ మహాకల్ప మహాతాండవ సాక్షి మహాకామేశ మహిషి. ఈ బ్రహ్మాండమనే మహాకామేశ అంటే కోరిక, కామ అంటే కోరిక, మహా అంటే గొప్ప కోరిక, ఈశ అంటే ఈశత్వం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ శివత్వం. ఆ శివుడికి ఏం కలిపింది? ఒక యొక్క బ్రహ్మాండం సృష్టించాలని మహా కోరిక కలిగింది కాబట్టి ఆ విధంగా ఈ యొక్క సృష్టి అంతా ఆవిర్భవబడింది. సృజించాలని కోరిక కలగటమే మహాకామేశ. సృజించాలనే ఈ సృష్టి చేయాలనే కోరిక కలగటమే మహాకామేశ. మహిషి అంటే మరి అతడితో నిద్రాణమైన నిశ్చలమైన శక్తి ఉత్తేజితమై చలనశీలమై అంటే కదలిక కలిగి తానే సకల చరాచర సృష్టికి ఆవిర్భవించింది కాబట్టి ఆ విశ్వైక్య శక్తిని మహాకామేశ మహిషి అన్నారు. మహాకామేశ మహిషి కోరిక కలిగింది ఆ మహాకామేశుడికి. గొప్ప కోరిక కలిగింది ఏది? బ్రహ్మాండాన్ని సృష్టించాలని, సకల చరాచర ప్రపంచాన్ని సృష్టించాలని. ఆ కోరికను కలిగి ఆయన తన నుండే తాను ఉద్భవింప చేశాడు కాబట్టి ఆ యొక్క విశ్వశక్తిని అంటే ఎలా ఉద్భవించి? చలనము. ఇందాక చెప్తున్న చలనం. అసలు బిందువుగా ఉన్నప్పుడు చలనం లేదు, ఒకంత కదలిక కలగటమే ఆ చలనాలు. ఆ చలనాలే సృష్టి స్థితి లయలుగా ఏర్పడి మహాత్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి అంటే 3 త్రిపురాలంటే 3. ఏమిటా త్రిపురాలు? భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, 3 శరీరము కాగలిగే త్రిపుర సుందరి. అయితే అదే త్రిపుర అంటే పురము అంటే శరీరము, పురము అంటే శరీరము, త్రిపుర అంటే 3 శరీరములు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము కలిగి 3 శరీరములు. కాబట్టి ఈ త్రిపుర సుందరిని ఏమన్నారు? బాల అని కూడా అంటారు, అలా నిత్య అని కూడా అంటారు. ఎందుకంటే ఆవిడ బుద్ధిక్షేములు అనేవి లేవు, పెరగటం అవస్థలు లేవు, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు లేవు, బాల్యము యవ్వనము వార్ధక్యం అనేవి ఏం లేవు. నిత్యము బాలగానే ఉంటది. నిత్యము త్రిపుర సుందరి నిత్య, అందుకే బాలా త్రిపుర సుందరి అని అంటారు. కాబట్టి నిత్య శోభాయమైంది, నిత్య నూతనమైంది, నిత్య అనంతమైనది. మనకి దీనికి ఎప్పుడు చెప్తా ఉంటాం, అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరాన్ని భగవద్గీతలో శ్లోకంలో చెప్తారు. అంటే ఆత్మకు పుట్టుకలేనిది, శాశ్వతమైనది, నిత్యమైనది, సనాతనమైనది అని చెప్పుకుంటారు. ఆత్మ లక్షణాలు అవన్నీ, ఆత్మ లక్షణాల గురించి ఇక్కడ చెప్పుకున్నారన్నమాట. అదే మహాత్రిపుర సుందరి. 3 పురములలో విరాజులతో ఉండే యొక్క శక్తి మహాత్రిపుర సుందరి. అది నిత్య నూతనంగా నిత్య యవ్వనంగా ఉంటుంది. అందుకనే బాలా త్రిపుర సుందరి అని చెప్పి ఆత్మ యొక్క లక్షణాలను తెలియజేశారు ఈ యొక్క మహాత్రిపుర సుందరి అన్న నామములో. నేను ధ్యానం గురించి చెప్తాను, చక్కగా విని చక్కగా మీరు ధ్యానంలోకి ప్రయాణం చేయండి. ధ్యానం అంటే మనకి ఈ యొక్క స్త్రీ పురుష లింగభేదం లేదండి, పిల్లలు అనేది కూడా లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా ధ్యానాన్ని అభ్యసించవచ్చు. ఎవరి వయసుంతో అన్ని నిమిషాలు కూర్చోవటం ముఖ్యమైనది. కాబట్టి మిత్రులారా, కూర్చునే విధానం ఎలా అంటే మనకి కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా బాచి పెట్టేసి కూర్చోవచ్చు, లేని పక్షంలో కుర్చీలో కూర్చోవచ్చు. సౌకర్యవంతమైన భంగిమను తీసుకొని అంటే సౌకర్యవంతమైన ఆసనాన్ని తీసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకుని వేళ్లలో వేలు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన యొక్క నాసికలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. శ్వాసను లాగటము, లోపల ఉంచటము, బయటికి వదలటము అలాంటి ఏ ప్రక్రియ లేకుండా నిరంతరము మనలో ఎలా జరుగుతూ ఉన్నదో ఆ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. ఇదే అతి సహజమైన అతి సరళమైన రాజయోగ ప్రక్రియ. కేవలం శ్వాసపై ధ్యాసే మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ అన్నారు. కేవలం మనలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండటమే మనం చేయవలసిన ప్రాథమిక ప్రక్రియ. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండండి. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భూమధ్యములో స్థితమవుతుంది. చక్కటి ఆలోచనారహిత స్థితి కలిగి అద్భుతమైన ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగమనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమవటమే.
మనోశూన్యమవటమే, మనసు ఆలోచనారహిత స్థితి సంభవించటమే. ఆ యొక్క మనోశూన్యమైనప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ప్రవేశించి మన బ్రహ్మరంధ్రము ద్వారా మనలోనికి ఆవాహన చెంది ఆ ప్రాణశక్తి మన 72,000 నాడుల గుండా ప్రయాణం చేస్తూ ఆ నాడుల్లో ఉన్న మాలిన్యములను, బ్లాక్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రపరుస్తూ చక్కగా నాడీమండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీమండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రులారా, కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. నా మాటలు మీకు ఎటువంటి అభ్యంతరాలను కలిగించవు. కేవలం మీ శ్వాసతో మీరు కలిసి ఉండండి. శ్వాసపై ధ్యాస ఉంచండి మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. మానవునికి నిత్య జీవితంలో కావలసింది శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య మొదలైనవి. మరి ప్రతిరోజు హాయిగా ఆనందంగా గడపాలి. ప్రతిరోజు మరుసటి రోజుకి గట్టి పునాది అవ్వాలి. అలా అయినప్పుడు మొత్తం జీవితానికి అందం, ఆనందం. అప్పుడే జీవితానికి సార్థకత, పరమార్థకత. అయితే ఆ ఆనందం, ఆరోగ్యం అనేవి తనలోనే ఉన్నాయనే, అది తన సహజ స్థితి అని తెలియక మానవుడు వాటి కోసం బయట వెతుకుతున్నాడు. అజ్ఞానపు పొరలో తనలో ఉన్న చైతన్యాన్ని, అంటే ఆత్మను అన్వేషించడం, ఆత్మను ఆ యొక్క అజ్ఞానపు పొరలు కప్పివేయటం వల్ల అసలైన ఆనందాన్ని గ్రహించలేకపోతున్నాడు. మేఘాలు తొలగిపోగానే సూర్యుడిని ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో సూర్యుడు, అదేవిధంగా మనకి బుద్ధికి కమ్మిన పొరలను తొలగించుకొని జీవితాన్ని అద్భుతమయం చేసుకునే మార్గమే ధ్యానము. శ్రీ లలితా సహస్రనామములో కూడా అమ్మ చెప్పినది ధ్యానమే గమ్యమని. అంతర్ముఖ సమారాధ్య అని, బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. అంటే అంతర్ముఖం అవటమే ధ్యానము, మనలోనికి మనం ప్రయాణం చేయటమే ధ్యానము. దానికి సాధన ఈ యొక్క శ్వాసపై ధ్యాస ఉంచి శ్వాసతో అనుసంధానమై మనలోనికి మనం ప్రయాణం చేస్తాం మిత్రులారా. అదే అంతర్ముఖ ప్రయాణము. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరేదాత్మానాత్మానమవసాదయేత్, ఆత్మైవహాత్మనో బంధు ఆత్మైవహాత్మనో రిపురాత్మన అని భగవద్గీతలో చక్కగా భగవానుడు మనకు చెప్పారు. అంటే ఉద్ధరేదాత్మానాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాల్సింది ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఇంకొకరు చేత ఉద్ధరింపబడదు. ఉద్ధరేదాత్మానాత్మానం, మన ఆత్మను మనమే ఉద్ధరింప చేసుకునే ప్రక్రియే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. చక్కగా మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనసులో పరిపర విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండటమే చేయవలసిందల్లా. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క చిత్తవృత్తిలోని ఆగినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చెంది తద్వారా సంపూర్ణ నాడీమండల శుద్ధి జరిగి చక్కటి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, తద్వారా అనేక ఆధ్యాత్మిక అనుభూతుల పరంపరను మనం సొంతం చేసుకుంటాం మిత్రులారా. కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు, గురువే శ్వాస. తపస్భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యాచాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నారు భగవానుడు. అంటే తపస్సు కంటే ధ్యానము గొప్పదని చెప్తున్నారు. ధ్యానమే గమ్యమని చెప్తున్నారు. ఇలా మనం సాధన చేస్తూ ఉంటే చక్కగా ఏమవుతుంది? అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిని పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అంటే అభ్యాసము ద్వారా, ఇలా నిరంతరము ధ్యాన సాధన చేయటం ద్వారా మన మనసు అన్య విషయముల మీదకు పోకుండా పరమమైనది, పవిత్రమైనది, దివ్యమైనది యొక్క అనుభూతిని పొందగలము.
ఆత్మతో అనుసంధానం అవ్వగలము, ఆ ఆత్మతత్వాన్ని మనం అవగాహనతో అనుభూతి పొందగలము అని చెప్తున్నారు భగవానులు. అలాగే అమ్మ శ్రీ లలిత సహస్రనామానుల అమ్మ చెప్పారు, జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని చెప్పారు అమ్మ శ్రీ లలితా సహస్రనామంలో. అంటే జ్ఞానమే గమ్యము. ఎలా వస్తుంది ఈ జ్ఞానము? ధ్యానము ద్వారా, ధ్యాన సాధన ద్వారా మనం అంతర్ముఖమైనప్పుడు, ఆ అంతర్ముఖమైన సాధన పూర్ణత్వం పొందుతూ ఉన్నప్పుడు మన యొక్క సకల జ్ఞానాన్ని మనం సేకరించుకోగలము, అంతటా ఉన్న యొక్క జ్ఞానాన్ని సేకరించుకోగలము. అది సాధకుడు ఉత్తీర్ణత అంటే సాధనలో పూర్ణత పొందిన కొద్దీ చక్కటి అనుభూతిని పొందగలము. అందుకే చెప్పారు భగవానుడు ఒక చక్కటి శ్లోకములో, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగసిద్ధః తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంటే నహి జ్ఞానేన సదృశం అంటే జ్ఞానమే పవిత్రమైనది, జ్ఞానమే గొప్పది, అంతకంటే మించిన విద్య లేదు. జ్ఞాన విద్య, ఆత్మవిద్యే అన్ని విద్యలలోకెల్లా ఉత్తమోత్తమైనది. అమ్మ కూడా చక్కటి ఆత్మవిద్య అనే నామంలో చెప్పింది. కాబట్టి ఈ జ్ఞానమే ఉత్తమమైనది, పరమ పవిత్రమైనది, జ్ఞానమే గమ్యమైనది. అంతకంటే ఈ లోకంలో మరేదీ లేదు, ఈ జ్ఞానానికి మించినది మరేదీ లేదు. మరి అలా సాధన చేస్తూ ఉంటే కాలక్రమేణా తనలో ఉన్న ఆత్మతో అనుసంధానమై, తనలో ఉన్న ఆత్మతో అనుభూతి పొందుతూ అనేక రకాలుగా అనేక కోణాలలో జ్ఞానాన్ని సంప్రాప్తించుకుంటాడు సాధకుడు. జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని అమ్మవారు చక్కగా విశ్లేషించారు. కాబట్టి ఈ నిరంతర సాధనతో ఆ ధ్యానము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞాన స్వరూపిణిగా మనం ఉత్తీర్ణులవ్వాలి, పరిపూర్ణత పొందాలని చెప్పటమే ఈ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి కేవలం మీలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. అతి సహజమైనది, అతి సరళమైనది రాజయోగ ప్రక్రియ మిత్రులారా. ఈ యొక్క శ్వాస గమనింపు ద్వారా శ్వాసే గురువుగా శ్వాస చింతన చేరి సమయాన్ని హెచ్చిస్తూ సాధన చేస్తే, శ్వాస అనే గురువు చింతన చేరి నీ సమయాన్ని కాస్తంత హెచ్చించి సహనముతో సాధన చేస్తే చక్కటి అనుభూతిని మనం సొంతం చేసుకుంటాం, ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతాము. ఆ అనుభవమే జ్ఞానంగా మారుతుంది మిత్రులారా. కాబట్టి ధ్యానము ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చక్కగా కూర్చోవచ్చు. మనలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానము, శ్వాసపై ధ్యాసయే ధ్యానము మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యానము మిత్రులారా. చక్కగా అలా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుని తర్వాత నెమ్మదిగా మీ యొక్క 2 చేతులను విడదీసుకుని ఆ 2 యొక్క అరచేతులను కూడా కళ్ళపై బోర్లించుకుని ఒక 5 సెకన్ల పాటు అలా ఉండి నెమ్మదిగా ఆ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి చక్కగా ఆనందాన్ని అనుభవించవచ్చు. ధ్యానము చేసే విధానము, క్రమము ఇలాంటిది ఇదే. ఇంతకంటే తేలికైనది, ఇంతకంటే సహజమైనది, ఇంతకంటే ప్రశాంతమైనది, ఇంకా అంతకంటే సుఖమైనది మరెక్కడా లేదు. అంత సుఖమైనది, అంత తేలికైనది, అంత సరళమైన యొక్క శ్వాస మీద ధ్యాసను సాధనతో పరిపూర్ణత పొందాలని, ముక్తి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ.